నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు. సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్, చాలా సంతోషం సార్, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మంత్రి గారు సీతక్క గారు దీని మీద మాట్లాడుతూ, దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మీ ద్వారా, మీ మీద మాట్లాడితే రాజకీయ కోణం ఆలోచించకండి, విమర్శగా భావించకండి, దయచేసి దాన్ని సూచనగా భావించుకొని సరిపడే విధంగా భావి తరానికి భవిష్యత్తు అందించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా సభ్యులం కొడుతుంది. అధ్యక్ష సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలకు కోడి చేశారు, సంతోషం. అంబేద్కర్ గారు కోడి చేశారు, చాలా సంతోషం. ఈరోజు వారు చెప్తూ డైట్ ఛార్జెస్ గురించి చెప్పారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్పారు, హెయిర్ కటింగ్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్పారు, సంతోషం. కిచెన్ ప్లాట్ఫారంలు, ఫ్లోరింగ్ అన్నీ పెంచారు. కానీ ఆ మంత్రి గారు మేము ఆశపడ్డాం, 15 సార్లు ఎలకలు కొరికిన మా బిడ్డ భవానీ గిట్టు గురించి చెప్తే కావచ్చని మేము ఆశపడ్డాం. ఖమ్మం జిల్లాలో 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆసిఫాబాద్లో మా బిడ్డ, గిరిజన బిడ్డ శైలజ చనిపోయిన దాని గురించి చెప్తారు కావచ్చని భావించాను. నిమ్స్లో, ఇంకా తమరి జిల్లా నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది, ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించాను అధ్యక్ష. కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది, నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, దాని నుంచి మాట్లాడలేదు అధ్యక్ష. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అందరికీ విద్యను అందియాలి, ఈ సమాజంలో అందరుడంగా బాగుపడాలి, సంఖ్యాపరంగా ఉన్న కమిటీ అందరుడంగా విద్యను అందియాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పావు అధ్యక్ష, ఈ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టాలి ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష, మాకు విద్యను అందించిండ్రా, మాకు చదువు చెప్పించిండ్రా అధ్యక్ష. నేను తమరు ఓలేపిన ఈ రన్నింగ్ కామెంట్ చేస్తా అంటే నేను కూడా చేస్తా అధ్యక్ష. ఇంకా ఓలేపిన మాది విమర్శగా భావిస్తే మేము అట్లా మాట్లాడదు అధ్యక్ష, నేను అట్లా మాట్లాడలేనుగా నేను అధ్యక్ష. మేము ఇచ్చేది సూచనలు తీసుకోండి, వ్యవస్థను మార్చే ఉద్దేశం ఉండి మేము మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము, మీరు భారంగా భావిస్తున్నారా అదే చెప్దామని మేము అధ్యక్ష. వారు జవాబు చెప్పేటప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పానండి. 2004 నుంచి 2014 దాకా మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. 2000 దానికన్నా తెలుగుదేశం కూడా ఒప్పుకోవట్లేదు, వివేకానంద ఒప్పుకోవట్టుకోయే. 2004 నుంచి 14 దాకా నేను చెప్తాను. దాని తర్వాత అధ్యక్ష, ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు, మిగతా పనులన్నీ చేసినాం. 2014 నుంచి 7 సంవత్సరాల బకాయి పెడితే అధ్యక్ష, మన దసరా చెరువులకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి ముద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు పెట్టిన ప్రతి ఎక్కడ మీరు సొంత భవనాలు ఏ కట్టారు? ఇలా మేము 216 స్కూల్స్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరు కడుతున్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష, సాక్షాత్ వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి నేను మాట్లాడుతుంది, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి వారు చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్ చదువుకునే అవకాశాన్ని ఎక్కడికే వచ్చింది ప్రభుత్వ అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలలు మాలే, గవర్నమెంట్ పాఠశాలలు చదవలే. మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 7 వరకు
అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు. గురుకులాల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు, ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణారావు గారు. అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష, మీకు ఏం తెలుస్తుంది? కడుపు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదవలే, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్కి సంబంధించి చదవలే, మంత్రి ఎవరున్నారు హాస్టల్కి సంబంధించి ఇప్పుడు ఏమట ఎవరిష్టి నుంచి దాఖలాలు అవ్వటమట. ఈ పేపర్ కటింగ్స్ మీకు పంపిస్తే అధ్యక్ష ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం. ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా, ₹1 మెస్ ఛార్జీలు పెంచకుండా, ₹1 వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితులు ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని